హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే తేజ గారు, మన వీక్షకులకు కూడా నా నమస్కారం. ఓకే, రైట్. అయితే వైసీపీ పార్టీ గురించి కొత్తగా ఒక సర్వే వచ్చింది, ఐప్యాక్. సో ఈసారి ఖచ్చితంగా వైసీపీ ఓడిపోయే ఛాన్సెస్ 70% ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మరి ఆ సర్వే తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చాలా భయాందోళనకు గురవుతున్నారంట. తట్టాబుట్ట సర్దుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి వైసీపీ నేతలు ట్రోలింగ్ కూడా అవుతున్నారు. ఆల్రెడీ మనం రీసెంట్గానే చూసాం, ఒక 2 ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, ఇంకా 40 మంది ఉన్నారంటున్నారు. సో మరి ఈసారి ఎలా ఉండబోతుందంటారు? ఇప్పుడు ఐప్యాక్ అనేది అతను ప్రశాంత్ కిషోర్ గారి సంస్థ అండి. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించిన సంస్థ. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా ఉండి 2019 ఎలక్షన్లో ఆయన అధికారంలో రావడానికి ఏ వర్గాలని ఎలా వాడుకుని రావాలి, ఎలా విభజించాలి, కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా రకరకాల ఈక్వేషన్స్ చెప్పి ఆయన అధికారంలో రావడానికి బాగా హెల్ప్ చేశాడు. అయితే ఆయన ఇవాళ కొత్తగా ఐప్యాక్ నివేదిక ఇవ్వలేదండి. 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఆయన వ్యూహకర్తే. మొన్న ఇక్కడ కూడా తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కూడా వ్యూహకర్తగా ఉండి బీఆర్ఎస్ చేసిన కొన్ని నిర్ణయాల వల్ల, కొన్ని కామెంట్ల వల్ల బీఆర్ఎస్ ఈసారి గెలవదు, నేను కూడా ఏమీ చేయలేని పరిస్థితే, సమయం లేదు మిత్రమా అనేదో సినిమాలు అంటారు సరే, బాలయ్య బాబు గారు. అదే కావును, అది ఏ సినిమా తెలీదు. అయితే అట్లా ఈ గవర్నమెంట్కి కూడా ఆయన వార్నింగ్ ఇచ్చాడనేది అప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వచ్చింది. ఆయన చెప్పినట్టుగానే ఇక్కడ ఫలితం కూడా వచ్చింది. బీఆర్ఎస్ బెళ్ళబీటుగా ఓడిపోయింది మొన్న ఎలక్షన్లో. అంతకుముందు ఆయన కూడా వార్న్ చేశాడంట, ఇక మీరు ఇప్పుడు చేసి ఏం లేదు, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో కూడా మీరు అనవసరపు విషయంగా కెలికి దాన్ని నెగిటివ్గా చేసుకున్నారు. ఇంకా అవి కాకుండా ఇంకా కొన్ని ఇతర అంశాలు కూడా చెప్పాడు ఆయన. మీరు ఏకపక్షంగా వ్యవహరించడం, ప్రజలని దగ్గరికి రానివ్వకపోవటం, ప్రజలను కలవకపోవటం, ఇలా అనేక కారణాలు. మొన్న మేడిగడ్డ ఇష్యూ ఇవన్నీ చెప్పాడు, అది నిజమైంది ఇక్కడ. ఇప్పుడు అక్కడ కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరించాడంట, మీరు అటువంటి పని మాత్రం మీరు చేయకండి. గతంలో ఎక్కడైనా మాజీ ముఖ్యమంత్రులు కానీ మాజీ ప్రధానులు కానీ వేధించిన సందర్భంలో ఆ ముఖ్యమంత్రులు గెలిచిన సందర్భాలు లేవు, ప్రధానమంత్రులు డెఫినెట్గా ఓడిపోతారు, ఇక అందులో సందేహం అక్కర్లేదు, మీరు ఇది రైట్ టైం కాదు, అసలు మీరు ఆ జోలికి వెళ్ళొద్దని చెప్పాడంట. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే, ఈయన మన అవినీతి గురించి మాటకి తీవ్రంగా విమర్శిస్తున్నాడు కాబట్టి ఒక్కరోజైనా ఆయన్ని జైల్లో పెట్టాలనేది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్న కొంతమంది ముఖ్యులకి ఆ కోరిక ఉంది. అది ఎప్పుడు తీర్చుకుందాం అనుకున్నారు, కానీ వాళ్ళకి ఏది సందర్భం తర్వాత దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు దొరకపోయేటప్పటికి ఇక ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు. కానీ చివరి టైంకి వచ్చేటప్పటికి ఏదో ఒక పిచ్చి సాక్ష్యాధారం ఉన్నా లేకపోయినా ముందు కేసు అయితే ఫైల్ చేసేస్తే బురదైతే మీద పడుతుంది కదండి. తర్వాత ఆయన కడుక్కొని ఏం చేసుకొని మనకు అనవసరం, బురదైతే వేయాలి, జైల్లో పెడితే చాలనుకున్నారు. అట్లాంటిది వాళ్ళ అదృష్టం బాగుండి 52 రోజుల పాటు అనేక సాంకేతిక కారణాల వలన అందులో ఆయన బెయిల్ కోసం అసలు ఆయన మీద పెట్టిన కేసునే కొట్టేయమని వెళ్ళాడు. అదే అయింది. వాళ్ళు ఊహించింది ఏంటంటే, అసలు చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే అసలు ఇది పెద్ద ఇష్యూయే కాదు, రాష్ట్రంలో కూడా చర్చ జరగదు, ఎందుకంటే ఆయన బాగా పెద్ద వయోధికుడు అయిపోయాడు, ఆయన గురించి ఎవరు పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు, తర్వాత కేంద్రంలో ఉన్న నాయకులు పట్టించుకోరు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా నిరుత్సాహపడిపోతారు, అధైర్యం వచ్చేస్తుంది. ఇన్ని వ్యూహాలు ఉన్నాయి దాని వెనకాల. రెండోది, ఎలక్షన్ ముందు చేయటం వలన ఓటర్లలో కూడా ఒక మెసేజ్ వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి కాదు అవినీతిపరుడు, చంద్రబాబు కూడా అవినీతిపరుడే, అందుకే జైల్లో పెట్టారనే ఒక మాట అనిపించాలనే ఉద్దేశం మీద వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా చేశారు. అరెస్ట్ కూడా ఆయన ఇక్కడ లేని టైంలో చేయించాడు. తీరా వచ్చిన తర్వాత మీలాగా విలేకరులు వెళ్ళి అడిగితే ఎత్తేసారా ఆయన్ని, నాకు తెలియదే అన్నాడు. ఒక ముఖ్యమంత్రిని ఫారెన్ కంట్రీలో ఉన్నారు ఉన్నమాట వాస్తవమే, కానీ వాళ్ళ కమ్యూనికేషన్ ఏముంది తేజ గారు? ఒక మాజీ ముఖ్యమంత్రిని, సెటిలైట్ ఫోన్స్ ఉంటాయి ముఖ్యమంత్రి దగ్గర. ఒక మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారికి ఆయన రాష్ట్రంలో ఉండి అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రిగా తెలియదంటే అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం ప్రయోజనం? అంటే నీకు రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలు ఏమేమి చేస్తున్నాయో కూడా తెలియట్లేదన్నమాట. నీకు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేసే పరిస్థితి తెలియదంటే అదొక
అంటే దాన్ని ఎలిపి అంటారు. అంటే నేను ఇక్కడ లేను కదా అది చేసినప్పుడు అని నేరస్తులు సపోజ్ ఇక్కడ ఒక నేరం చేయటానికి ఒక ప్లాన్ చేసినప్పుడు వాళ్ళు ముందే వెళ్ళిపోయి ఒక సేఫ్ ప్లేస్లో ఒక హాస్పిటల్లోనో లేకపోతే ఒక ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నట్టు ట్రైన్లో వెళ్తున్నట్టు ఒక ఎలిబి సృష్టిస్తారు. కానీ ఇక్కడ స్కెచ్ చేసి వెళ్తారు ఏం జరగాలి అనేది. వాళ్ళు ఉండరు, కానీ స్కెచ్ చేసిన వాళ్ళే మొదటి ముద్దాయి అవుతారు ఎప్పుడైనా. అట్లాగే వాళ్ళు చెప్పారు కదా సిఐడి ఆఫీసర్సు, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మీరు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నామో మాకు తెలియదు. ఆయన అడిగాడు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు నాకు చెప్పండి, ఏ సెక్షన్స్ కింద అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి అన్నప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళిన ఆయన ఏదో రెడీ ఆయన చెప్పాడు, మాకు తెలియదు సార్, మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, మీరు సహకరించి మాతో పాటు రండి, విజయవాడలో కేసుకు సంబంధించిన డీటెయిల్స్ తయారవుతున్నాయి, అవన్నీ కూడా మాకు మధ్యలోకి వెళ్ళేలాగా మీరు విజయవాడ చేరేలాగా మీకు సమాచారం ఇస్తామని చెప్పారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లైవ్లో ఛానల్స్లో ప్రసారం అయ్యేటట్టు చూసుకున్నాడు ఆయన. అంటే అంతసేపు కూడా ఆయన వెయిట్ చేశాడు. అంటే దానికోసం కాదు, వాళ్ళ నోటెమ్మటే ఆ సబ్జెక్ట్ చెప్పించిన తర్వాతే మిమ్మల్ని నమ్మి నేను వస్తున్నా అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత కూడా కోర్టులో వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర కోర్టు అడిగినప్పుడు గౌరవ కోర్టు ఏంటిది మీ దగ్గర సాక్ష్యాధారాలు అంటే మా కస్టడీకి ఇవ్వండి, మా కస్టడీలోకి తీసుకున్న తర్వాత మేము మీకు సాక్ష్యాధారాలు చూపిస్తాము అని అన్నారు. అప్పుడు వెంటనే ఇవాళ కేసు జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చారు గౌరవ ఏసీబీ జడ్జి గారు. ఆ తర్వాత 2 రోజులు ఇచ్చారు, ఇచ్చినా కానీ ఏమీ రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత హైకోర్టులో కూడా బెయిల్ ఇవ్వొద్దని మధ్యంతర బెయిల్ తీసుకున్నాడు. ఎన్ని రోజులకి కేసు ఆయన ఆరోగ్యం చెడిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాల్సిన క్యాటరాక్ట్ ఒకటి, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వెయిట్ లాస్ అయిపోయారు, డిహైడ్రేషన్, దానివల్ల కిడ్నీస్ అవి ఫెయిల్ అవుతాయి అని కూడా భయపడ్డారు. అందువల్ల ఇక ఆయన కూడా ముందు ప్రాణం, డాక్టర్లు కూడా చెప్పింది ఏంటంటే మీరు దీనికోసం మెడికల్గా బెయిల్ తీసుకోండి, ఫస్ట్ మీకు ట్రీట్మెంట్ కావాలని. ఆ రోజు అక్కడి నుంచి వచ్చి తిరుపతి వెళ్దాం అనుకుని కూడా హైదరాబాద్ నుంచి డాక్టర్స్ మీ రిపోర్ట్స్ అన్నీ చూసాము, మీరు తిరుపతి వెళ్ళే టైం లేదు, మీరు అర్జెంటుగా హైదరాబాద్ ప్రొసీడ్ అయ్యారండి అంటే వెళ్ళిపోయి వైద్యం చేయించు. ఈ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అరెస్టులు అవ్వటం ఇవన్నీ కూడా ఫేస్ చేశాడు. దానివల్ల ఏమైందంటే వీళ్ళకి వ్యతిరేకం వచ్చిందని అప్పుడు ఇతను పీకే చెప్పాడు, బాగా వ్యతిరేకత వచ్చేసింది, అది మీరు అనవసరంగా చేశారని. అదే రిపోర్టు ప్లస్ ఇంకా కొన్ని ఇష్యూస్లో కూడా ఆయన ఎమ్మెల్యేస్ మీద కూడా మంచి రిపోర్ట్లు లేవు, తర్వాత పరిపాలనలో కూడా స్కాండల్స్, లిక్కర్ ఇవన్నీ కూడా, మద్యపాన నిషేధం ఎత్తేస్తా అన్నాడు కదండి, ఎత్తికని రానన్నాడు కదా. ఇప్పుడు లేడీస్ అడుగుతారు కదా రేపు ఎత్తి మరి ఎందుకు వచ్చావని. ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల్లో కూడా భయం పడుతున్నారు. ఇక అసలు కొంతమంది ఎమ్మెల్యేస్ టికెట్ ఇచ్చినా తీసుకునే పరిస్థితి కూడా లేదు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడంటే ఎమ్మెల్యేస్ని నియోజకవర్గాలు మారుస్తున్నాడు, అక్కడన్నా కొత్తగా ఉండి ఫేస్ చేస్తారని. కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ఎమ్మెల్యేస్ని ఏం మార్చిన, ఇక్కడ మార్చలేదు కాబట్టి ఓడిపోయాడని అనుకుంటున్నాడు ఆయన ఇక్కడ బీఆర్ఎస్. కానీ అప్పటికే ప్రజల మీద వ్యతిరేకత వచ్చేసింది ప్రజల్లో. అసలు 2018లోనే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వచ్చింది, కాబట్టి ప్రత్యామ్నాయం లేక అప్పుడు వేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ టీడీపీ అండ్ జనసేన ఒకటిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందని కూడా ఆయన చెప్పాడు ప్రశాంత్ కిషోర్. కాబట్టి ఇక ఎమ్మెల్యేస్ ఆ మాత్రం రిపోర్ట్స్ వాళ్ళకి తెలుస్తాయి కదా ఏం జరుగుతుందనేది. అట్లా ప్రశాంత్ కిషోర్ గారికి కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమందితో వ్యక్తిగత పరిచయాలు కూడా ఉన్నాయి, ఆయన ఫోన్లో మాట్లాడగలిగినంత పరిచయాలు ఉన్న వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ రిపోర్ట్స్ అవి చెప్తాడు. ఆయన అసలు ఎలా చేస్తారు సార్ సర్వేలు, నాకు అర్థం కాదు. అంటే ఒకసారి థియరీ ప్రకారం ఇప్పుడు మొన్న తెలంగాణలో దాదాపు 12 సంవత్సరాలు చేస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఓడిపోద్దని ఇచ్చినాయి, 1-2 సంవత్సరాలు మాత్రమే బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ గెలుస్తుందని ఇచ్చారు కదా శాంపుల్ సర్వే. ఓటింగ్ అయిపోయిన తర్వాత పోలింగ్ కేంద్రానికి బయటకు వచ్చే వాళ్ళని అడుగుతారు, మీలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని, మాలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళని, లేడీస్ని, రైతుల్ని, ఉద్యోగుల్ని, వ్యాపారస్తుల్ని, ఇట్లా రకరకాల సెక్షన్స్ నుంచి ఒక సైంటిఫిక్ శాంపుల్ సర్వే చేస్తారు. ఆ సర్వేలో తెలుస్తుంది, దాన్ని వాళ్ళు ఎనలైజ్ చేసి స్టాటిస్టికల్గా తీసుకొస్తారు. అది 11 సర్వేలు కూడా దాదాపు కాంగ్రెస్ ఒక్క సర్వేనే ఆత్మసాక్షి ఏదో ఒక్కటిగానో డిఫరెంట్గా ఇచ్చింది అంతే తప్ప అది నిజమే అయింది కదండి. మనకు కూడా కంటికి అదే కనపడింది, సర్వే సంస్థలకు కూడా అదే కనపడింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అదే చెబుతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కిందసారి మేము ఓటేసి తప్పు చేశాము, ఇంకా అట్లాంటి తప్పు చేయము అని పబ్లిక్గా చెబుతున్నారంటే
ఎలక్షన్స్ ఇంత ముందు ఉన్నా కూడా ఇక ఎవరికి వాళ్ళు భయపడదలుచుకోవాలి. ఒకప్పుడు భయపడ్డారు, అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఆ భయం ఉండేది. ఇవాళ ఏం భయం ఉంది? ఇప్పుడు చేయాల్సిందంతా అతను చేశాడు అన్ని వర్గాల మీద దాష్టికాల్లో. ఇంకా ఏం చేస్తాడు? ఎంతమందిని చేస్తాడు? ఇప్పుడు ఇదే కార్యక్రమంగా ఉండలేడు కదండి. ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయ్ కేసే తేల్చలేకపోయాడనే చెప్తున్నారు కదా. 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది ఆయన చనిపోయి దాదాపు. ఇంతవరకు మరి ఆ కేసు ప్రస్తావన ఆయన ఎందుకు చేయట్లేదు, పరిష్కరించట్లేదు? తర్వాత తల్లి చెల్లి వాళ్ళు ఎందుకు ఆయనకు సపోర్ట్గా రావట్లేదు? ఈ పరిస్థితుల్లో బయట వాళ్ళు మాత్రం ఆయన ఎట్లా నమ్మగలుగుతారు? సొంత ఎమ్మెల్యేలు కూడా. ఇప్పుడు ఆయనకి ఎవరైనా ఒకటేనండి, అవసరం తీరిపోయిన తర్వాత విజయం గారిని గౌరవాధ్యక్షురాలుగా తీసేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తుంటే నాకు కూడా అనుమానంగా ఉంది. ప్రభుత్వంలో అదే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. అదే అందుకే వాళ్ళు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఎమ్మెల్యేని అభిమానించిన వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా వ్యతిరేకత ఉంటే కనుక సార్ వాళ్ళని అడిగే కదా వీళ్ళు తీసుకునేది నిర్ణయం. అవును, ఇప్పుడు వాళ్ళలో అభిప్రాయం వ్యక్తం అయితేనే ఇక అనవసరం మనం ఏం పనులు చేయలేకపోయాము, డెవలప్మెంటల్ యాక్టివిటీసు ఫండ్స్ వెళ్ళి ముఖ్యమంత్రిని కలవటానికి ఏదండి, ఫండ్స్ గురించి కాదు, వ్యక్తిగతంగా కూడా ఎమ్మెల్యేస్ని కలవలేని పరిస్థితి. ఇప్పుడు సేమ్ బీఆర్ఎస్ ఇక్కడ ఎట్లా ఉందో అక్కడ పరిస్థితి అదే. ఇక్కడేమో ప్రగతి భవనం, అదేమో తాడేపల్లి ప్యాలెస్ ప్రజలకు అందుబాటులో లేవు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కదా దీన్ని ప్రజాభవన్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా, అంటే ఆయన ప్రమాణం స్వీకారం చేసిన వెంటనే అక్కడ అదేంటి సార్ అది దర్బార్ ప్రజావేదికను కూల్చేశారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ కూల్చేశారు. ప్రగతి భవన్ కూల్చలైన ప్రగతి భవన్ ప్రజలకు అంకితం చేశాడు. ఆ గేట్లు పెద్ద పెద్ద ఇనుప వీటిని పగలగొట్టించాడు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాడు. దాని పేరు కూడా జ్యోతిరావు పూలే అని పెద్ద సామాజికవేత్త ఆయన పేరు పెట్టాడు, సంస్కర్త. మన ఇక్కడ వీరేశలింగం గారి లాగా అట్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. కానీ ప్రజలకి దూరం చేయలేదు, దాన్ని పగలగొట్టేసి. అక్కడ ఆయన ప్రజావేదిక అని తెలిసి కూడా పగలగొట్టాడు. అది ప్రజల నిధులతో కట్టింది. తర్వాత ఇంకేమైనా పెద్దది కట్టాడా, ఇంకొక ఏర్పాటు చేశాడా? ప్రత్యామ్నాయ వేదిక ఏమీ ఏర్పాటు చేయాల. ప్రజలకు వాయిస్ లేకుండా చేశాడు. ప్రజలకు వాయిస్ లేకుండా చేస్తే తెలంగాణలో ఏ ఫలితం వచ్చిందో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ఫలితం వస్తుంది. ఇద్దరు అన్నదమ్ములే కదండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తేజ గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.